దానికి కావాల్సిన పదార్థాలు ఉప్పు, చక్కెర, నాణాలు, పాలు, గులాబ్ జామ్ వాటర్, నీళ్ళు. ఫస్ట్ ఒక గ్లాసు చాలా ఇంకా అంటే ఇలా అండి గడ్డి కాడు సాఫ్ట్గా ఇలా కట్ చేయాలి. ఒక కప్కి 2 కప్పుల చక్కెర ఇలా 2 కప్స్ వేయాలి. చాలా ఒక వాటర్ ఇదిగోటిలో ఇలా చేసేయాలి. ఇలా ఇలాచీ వేసిన చక్కెర మిశ్రమాన్ని తీసుకొచ్చి గ్యాస్ మీద పెట్టి హీట్ చేయాలి. బాగా చక్కెర అంతా కరిగిపోయి వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని కొంచెం తిక్కుగా వచ్చేది చేస్తే సరిపోతుంది. ఈలోపు వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అలా ప్రెస్ చేసి రౌండ్ చేస్తే పగలకుండా నీట్గా రౌండ్గా బాల్స్ లాగా వస్తాయన్నమాట. అందుకోసం ఈ చిన్న టిప్ పాటించండి. మొత్తం పిండినంతా కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. అయితే ఈ బాల్స్ లాగా తయారు చేసుకోవడంలో ఒక చిన్న చిట్కా అయితే ఉంటుందండి. ఎందుకంటే ఈ పిండిని మనము ఇలా గట్టిగా ప్రెస్ చేసేసి అలా ప్రెస్ చేసిన తర్వాత రౌండ్ చేస్తే ఏంటంటే పగలకుండా స్మూత్గా వస్తుందండి. అప్పుడే అవి పగలకుండా వస్తాయి. దానికోసమే మనం పిండిని ఇలా, ఎందుకంటే జున్ను చేశాడు కదండి చాలా వరకు, ఆ జున్ను చేసిన వాటిల్లో 1, 2 ఏమన్నా బాగలేవా బాగున్నాయో చూసి నేను చెక్ చేసి చేసానండి. అందుకోసం ఇలా సెట్ చేసి పెట్టేసాను. ఇప్పుడు ఆయిల్ హీట్ చేస్తున్నాను డీప్ ఫ్రై కోసం. ప్యాన్లో ఆయిల్ పోసేసి దాన్ని డీప్ ఫ్రై చేయడం కోసం హీట్ చేస్తున్నాను. అదేవిధంగా ముందుగా ఉన్నటువంటి చక్కెర పాకాన్ని ఇంకోసారి చెక్ చేస్తున్నాను. మనకి చక్కెర పాకం అనేది తిక్కుగా అయితే సరిపోతుందండి. అంతేగాని బాగా పాకంలాగా రానాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ చక్కెర అంతా కరిగిపోయేసి మనకి పాకంలాగా వస్తే సరిపోతుంది. ఇలా పాకంలాగా వచ్చిందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ నేను ఇంకోసారి ఆయిల్ అనేది హీట్ అయిందా లేదా అని చూసుకుంటున్నానండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న ఈ బాల్స్ని ఈ ఆయిల్లో హీట్ ఎక్కినాక వేసానండి. ఆయిల్ అనేది మరీ హీట్లో ఉండకూడదండి. ఇలా వేయంగానే చిన్న చిన్న బబుల్స్ వస్తే సరిపోతుంది. దానికోసం నేను ముందుగా ఒక చిన్న బాల్ వేసి చెక్ చేసుకున్నాను. నాకు అది సరిపోతుంది. అందుకే ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా వేస్తున్నాను. ఇలా అన్ని బాల్స్ వేసేస్తే ఆ బాల్స్ అన్నీ కూడా ఇదిగోండి ఇలా చిన్న చిన్న నూనె చిటుకులు అనేవి వస్తూ ఉంటాయి. అప్పుడు మాత్రమే అవి హీట్ చేయాలి. ఇప్పుడు నేను గరిటె తీసుకొని వాటన్నిటిని కూడా కదుపుతున్నాను. అలా కదపడం వల్ల ఏమన్నా స్టిక్కీగా అంటుకొని ఉంటే వాటిని పైకి తిప్పినట్టు అవుతుందన్నమాట. ఇలా వీటన్నిటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇలా డీప్ ఫ్రై చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఓవరాల్గా ఇలా డీప్ ఫ్రై చేసుకున్న మొత్తం బౌల్స్ని ఈ లోపల చక్కెరని కూడా నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదండి. ఇవి వచ్చేసిన గోల్డెన్ బ్రౌన్ కలర్లో అన్నీ కూడా తీసుకుని ఇందాక ఆల్రెడీ కాచి పెట్టుకున్నాం కదండి షుగర్ సిరప్ అంతా కూడా గోరువెచ్చుకుంటే సరిపోతుంది. దాంట్లోకి ఈ బౌల్స్ అన్నీ వేసేయడం. మొత్తం ఈ బౌల్స్ అన్నీ వేసేసి మొత్తం నేను అది లిక్విడ్ సరిపోతుందో లేదో చెక్ చేసుకొని, సరిపోతుందని నాకు తెలుసండి. ఎందుకంటే ఇది మేము కొంచెం షుగర్ తక్కువ తీసుకుంటాం, దానికి నాకైతే ఇది సరిపోతుంది. దానికి ఇది సరిపోయింది. అందుకని నేను ఇంకా లిడ్ పెట్టి క్లోజ్ చేసేసాను. సూపర్ జున్ను.